యెషయా గ్రంథము 56వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాము. దేవా తండ్రి, నీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో యెషయా గ్రంథము 56వ అధ్యాయానికి వచ్చి ఉన్నాం తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తుండగా నీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచమని కోరుచున్నాం. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని కోరుచున్నాం. ప్రభువా, ఈ సమయంలో యెషయా గ్రంథము 56వ అధ్యాయాన్ని మాకు చూపించమని, వివరించమని, దాని అంతరార్థమును తెలియజేయమని కోరుచు. పరిశుద్ధాత్మదేవ, మా హృదయాలను ఎరిగిన దేవుడవు, మా హృదయాలలో ఎలాంటి వాక్యములు కావాలో మీకు తెలిసిన దేవుడవు తండ్రి. కనుక నీకు ప్రార్థన చేయుచున్నాము, నీ యొక్క సహాయాన్ని కోరుతున్నాము. నీవే నిండుగా ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 56వ అధ్యాయాన్ని మనము ఈరోజు చదువుకుందాము. యెషయా గ్రంథంలో యెహోవా అంటే యాహ్వా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని ఈ యొక్క 56వ అధ్యాయము ప్రారంభిస్తుంది అన్నట్టు. యాహ్వా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇది గ్రంథకర్త యొక్క ఉద్దేశము కాదు, యాహ్వా యొక్క ఉద్దేశము. ఇశ్రాయేలీలతోనూ అన్యజనులతోనూ షండులతోనూ కాపరులతోనూ ఇది మాట్లాడుతున్నాడు. ఎవరితోని? ఇశ్రాయేలీలతోనూ అన్యజనులతోనూ షండులతోనూ కాపరులతోనూ ఇలాగూ మాట్లాడుతున్నాడు అన్నట్టు. మనము దయచేసి వినాలి. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగానున్నది. నా రక్షణ వచ్చడానికి సిద్ధముగానున్నది. పరమగీతములు 5:2లో ఈ విధంగా అంటున్నాడు అన్నట్టు. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినది. నాకు తలుపు తీయమనిచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. మన దేవుని ప్రియబిడ్డలారా, రక్షణ ఎక్కడున్నదంటే నీ హృదయం వెలుపల ఉన్నది. నువ్వు ఆహ్వానిస్తేనే అది నీ లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు అనేకులు ఏ విధంగా ఉన్నారనంటే, అనేకులు వాళ్ళు హృదయాన్ని తెరిచినారు, రమ్మంటున్నారు. హృదయాన్ని తెరిచినారు, రమ్మంటున్నారు. దేవునికి హృదయాన్ని తెరవడము మంచిది, కానీ సాతానుకు కూడా హృదయాన్ని తెరిచినారు, రమ్మంటున్నారు. ఇది ప్రాబ్లం అన్నట్టు. ఎక్కడ ప్రాబ్లం అంటే, ఈ సాతాను అది వెలుగుదూత వేసుకొని ఉన్నది. క్రీస్తు విరోధి అని అంటే క్రీస్తుకు బదులుగా అంటే క్రీస్తే అవ్వబడతాడు, ఆయన వెలుగే అవ్వబడతాడు. కానీ అందులో క్రీస్తు విరోధి ఉంటాడనే సంగతిని ఈ యొక్క ప్రియ బిడ్డలందరూ మర్చిపోతున్నారు. కనుక ఈ రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నదని మన
భక్తుడు యెషయా భక్తుడు సెలవిచ్చుచున్నాడు. 51:5 యెషయా గ్రంథము 51:5 ఇలాగంటున్నాడు, నేను ఏర్పరచు నా నీతి సమీపముగానున్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. ఇక్కడ చూసినట్లయితే రక్షణ నీతి అనేది అక్కడ కూడా ఉన్నది. రక్షణ నీతి. బాహువు అంటే ఏంటిది? అది యేసుక్రీస్తు. బాహువు అంటే యేసుక్రీస్తే. నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది. నీతి అంటే మనము ఈ యొక్క నీతి అంటే ఈ మత్తయి సువార్త 6:33 ఏమంటున్నాడంటే, ఈ మత్తయి సువార్త 6:33 ఏమంటున్నాడు దేవుడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యము, రాజ్యం ఏ రాజ్యము? 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం అన్నట్టు. అది సియోను రాజ్యము. దాన్ని వెతకాలన్నట్టు. అందుకే నీతిని వెతకండి అని అంటున్నాడు. రాజ్యమును నీతిని వెతకాలి. ఈ నీతి మాలిన క్రైస్తవులు ఉన్నారు. 95% ఉన్నారు నీతి మాలిన క్రైస్తవులు. ఎంతమంది ఉన్నారు? 100కు 95 మంది ఉన్నారు అన్నట్టు. వాళ్ళు ఆయన రాజ్యాన్ని వెతకరు, ఆయన నీతిని వెతకరు అన్నట్టు. మత్తయి సువార్త 5:20 ఏమంటున్నాడు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఈ పరలోక రాజ్యం ఈ యొక్క 1000 ఏళ్ల కాలంలో ఉన్నవారు ఇంకా నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశంలోకి పోతారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. రెండవ పునరుద్ధానం అది. మొదటి పునరుద్ధానము ఈ యొక్క యేసు 1000 ఏండ్ల పాలనలో మనము వెళ్తామన్నట్టు. రెండవ పునరుద్ధానము భూమి గతించిపోతుంది, నూతన ఆకాశము నూతన భూమిలోనికి వెళ్ళిపోతాం అన్నట్టు. జాగ్రత్తగా వింటేనే ఈ యొక్క దేవుని మాటలు మనకు బోధపడతాయి. లేకపోతే అది మీరు వినాలి. విని వాటి ప్రకారం ఉన్నాడు. క్షమ అంటే ఏంటిది? క్షమ అంటే హిబ్రూ భాషలో క్షమ అంటారు అన్నట్టు. వినాలి, విని వాటి ప్రకారం చేయాలి. లేకపోతే ఎట్లుంటుంది? ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు మాటలు వినాలే, వాటి చొప్పున చేయాలన్నట్టు. కాబట్టి
ఈ మాటలు వినాలి, విని వాటి చొప్పున చేయాలి. చేస్తే ఏముంటుంది? బండ మీద తన ఇల్లు కొనిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది అన్నట్టు. గాలి వస్తుంది, వాన వస్తుంది, వరదలు వస్తాయి. అది బండ మీద కట్టబడింది కాబట్టి అది స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఈ మాటలు విని వాటి చొప్పున చేయని వాడు బండ మీద కట్టని బుద్ధిహీనుని పోలి ఉంటాడు అన్నమాట. వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి వస్తుంది, ఆ ఇల్లు పాటు గొప్పదని చెప్పబడుతుంది. కనుక మనము ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. మార్కు సువార్త 14:17 ఏమంటున్నాడు? ఆయన దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మొట్టమొదటిది నీతి. నీతిగా ప్రవర్తించినట్లయితే, నీతిగా నీవు జీవించినట్లయితే నీకు సమాధానం కలుగుతుంది. సమాధానము ఈ చివరికి ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ యందలి ఆనందము కలుగుతుంది. వింటున్నారా? నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి. జీవిస్తే ఏమవుతుంది? సమాధానం వస్తుంది. తర్వాత ఏమవుతుంది? పరిశుద్ధాత్మ యందలి ఆనందం వస్తుంది. సమాధానం మొదటిగా ఉండి నీతి ఆనందములు రావు. లేకపోతే ఆనందం మొదటిగా ఉంటే నీతి సమాధానం రాదు. ఏది మొదట ఉండాలో అదే ఉండాలి, తర్వాత ఏది ఉండాలో అది ఉండాలి, తర్వాత ఏది ఉండాలో అది ఉండాలి. నీతి ఈ యొక్క రాజ్యము భోజనము పానము కాదు కానీ మనుషులు ఏమైనా భోజనము పానము అంటే ద్రాక్షరసము కానీ, మద్యము కానీ, టీలు కానీ ఇంకేవేవో ఆలోచిస్తారు. ఇవి కాదు, ముఖ్యంగా నీతి ఉండాలన్నట్టు. ఉంటే సమాధానం వస్తుంది. సమాధానం వస్తే పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలుగుతుంది. నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడి అయ్యుటకు సిద్ధంగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. న్యాయవిధి ఏంటిది? న్యాయవిధి ఏంటిది? ఈ యొక్క జడ్జిమెంట్ను న్యాయవిధి అని అంటారు అన్నట్టు. జడ్జిమెంట్ నీతిని అనుసరించడి. ఆ జడ్జిమెంట్స్ ఉంటాయి, నీతి ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం దీన్ని గ్రహించాలన్నట్టు. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలును సూచిస్తుంది. మరియు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, ఏమన్నాడు? నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను అన్నట్టు. ఇంకేమన్నాడు? ఒక నిర్గమకాండము 31:12-17 వరకు ఈ యొక్క
విశ్రాంతి దినమును గురించి తెలియజేస్తున్నాను అన్నట్టు. యెహెజ్కేలు 20:19లో మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించాలంటున్నాడు. దేవుడు విశ్రాంతి దినమును ఇచ్చినాడు అన్నట్టు. మనకైతే ఈ యొక్క 1000 ఏళ్ల పాలన 7వ దినం, మొదటి దినము ఆదామును చేసినాడు, 2వ దినమును అబ్రహామును పిలిచినాడు, 3వ దినమున దావీదును ఎస్టాబ్లిష్ చేసినాడు, 4వ దినమున యేసుక్రీస్తు వచ్చినాడు, 5, 6 ఈ యొక్క యేసుక్రీస్తు పరిపాలనలో ఉండేది. ఇప్పుడు 7వ దినము విశ్రాంతి దినం అన్నట్టు. విశ్రాంతి దినం 7 దినాలు మన కొరకు దేవుడు ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో 7వ దినాన్ని మనకు ఉంచినాడు అన్నట్టు. క్రైస్తవులకు విశ్రాంతి దినం ఏది? మనుష్య కుమారుడు ప్రభువై ఉన్నాడు. మత్తయి సువార్త 12:8లో కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినము ఆ దినమే. ఏ దినము? 1000 ఏళ్ల పరిపాలన దినము. మార్కు సువార్త 2:27లో విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదని మార్కు సువార్తికుడు చాలా మంచిగా చెప్తున్నాడు అన్నట్టు. యెషయా 56:2 ఈ వచనములో తెలుగులో సరి అయిన తర్జుమా కాలేదన్నట్టు. ఎందుకు? ఇంగ్లీషులో సరి అయిన విధంగా తర్జుమా అయింది. ఎందుకు? బ్లెస్డ్ ద మ్యాన్, ద సన్ ఆఫ్ మ్యాన్. ద మ్యాన్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఈ యొక్క 2వ వచనంలో నరుడు అనేది ఉన్నది. సన్ ఆఫ్ మ్యాన్ ఎక్కడ ఉంది? లేదు. ఇది హెబ్రీ భాషలో మనము చూసినట్లయితే ఎనోష్ అండ్ ఆడామ్. ద మ్యాన్ అంటే ఎనోష్ అని ఉంటుంది, ద సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఆడామ్ ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క 8వ కీర్తనలో కూడా ఈ యొక్క మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్ ఉంటుంది అన్నట్టు. 8వ కీర్తనలో నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అంటే ఎనోషును జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు. నరపుత్రుడు అంటే సన్ ఆఫ్ బెన్ ఆడామ్ అంటారు అన్నట్టు. బెన్ అంటే కొడుకు, కుమారుడు. నరపుత్రుడు, పుత్రుడు అన్నట్టు. నరపుత్రుడు దర్శించుటకు. హెబ్రీ భాషలో ఎనోషు అని ఆదాము అని 2 మనుషుడు అని తర్జుమా చేయబడినది. ఎనోషు అంటే విగ్రహారాధనకు మూలము. ఎనోషు విగ్రహారాధనకి మూలం అన్నట్టు. ఈ యొక్క జీవిష్ కల్చర్లో ఇవి మ్యానుస్క్రిప్ట్లో అది చాలా మంచిగా చెప్పబడింది ఎనోషు గురించి. ఆయన విగ్రహారాధనకి మూలకర్త అన్నట్టు. విగ్రహములను తీసుకొని వచ్చినాడు అన్నట్టు. ఆదాము అంటే మనుష్య జాతికి సంబంధించిన వాడు. నరుడు, యెహోవాను అత్తుకొను నరుడు అన్యుడు, షండు అన్నట్టు. అన్యుడంటే ఎవరు? ఇశ్రాయేలు వాడు కానివాడు అన్యుడు అన్నట్టు. ఇశ్రాయేలీలు కాకుండా ఉండే ప్రపంచమంతా ఉండేవారు అన్యులు అన్నట్టు. షండు ఎవరు?
ఈ యొక్క నపుంసకులు అన్నట్టు. షండు అంటే నపుంసకులు. మత్తయి సువార్త 19:12లో తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుషుల వలన చేయబడిన నపుంసకులు గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకునిన నపుంసకులు గలరు అంటున్నాడు అన్నట్టు. పరలోక రాజ్యం కొరకు నపుంసకులుగా చేయబడిన వారు కలరు. ఎవరు? నెహెమ్యా, దానియేలు, షెడ్రెకు, మెషాకు, అబేద్నెగోలు. వీరు దేవుని రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేయబడిన వారు. దయచేసి గమనించాలన్నట్టు. నిశ్చయంగా యెహోవా తన జనముల నుండి నన్ను వెలివేయనని అనుకునవద్దు. ఎవరు? అన్యుడు అనుకోవద్దు అన్నట్టు. యెహోవా నన్ను వెలివేసినాడు అని అనుకోవద్దు. షండు నేను ఎండిన చెట్టు అని అనుకోవద్దు. ఎందుకు? 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చాలా గొప్పగా దీవింపబడతారు అన్నట్టు. వాళ్ళు గొప్పగా దీవింపబడతారు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. షండులన్నా నపుంసకులన్నా ఒకటే అన్నట్టు. ఈ యొక్క అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు ఉంటాడు అన్నట్టు. ఆయన యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయాన్ని చదువుకుంటూ పోతుంటాడు అన్నట్టు. పోతుంటే ఫిలిప్పును పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే, నువ్వు వెళ్ళి ఆ రథములో ఉన్నవాడిని కలుసుకొను అన్నప్పుడు ఈయన వెళ్ళి కలుసుకుంటాడు. ఎవరు? ఆయన షండు లేకపోతే నపుంసకుడు. ఆయన చదువుతున్నా, నువ్వేం చదువుతున్నావయ్యా అని ఫిలిప్ అడుగుతాడు అన్నట్టు. అడిగితే ఎవరైనా చెప్పేవారు ఉంటే నాకు తెలిసేది కదా, ఎవరు చెప్పేవారు లేరు కదా అని అంటాడు అన్నట్టు. అప్పుడు ఫిలిప్ చెప్తాడు అన్నట్టు. నపుంసకులు ఈ దేవుని కొరకు, పరలోక రాజ్యము కొరకు వాళ్ళు నపుంసకులుగా చేసుకున్నవారు కనుక చాలా జాగ్రత్తగా మనము వినాలన్నట్టు. వీళ్ళు ఎలాంటి వారు? నా ఇంటను నా ప్రాకారంలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళకు ఒక భాగం ఉంటుంది. యెహోవా ఇల్లు ఉంటుంది, ఇంట్లో ఉంటారన్నట్టు. ఎవరు? ఈ యొక్క నపుంసకులు, షండులు ఉంటారు అన్నట్టు. మంచి మాట అన్నమాట. కొడుకులు కూతుళ్ళు అని పిలుచుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఎంత మంచి శ్రేష్టమైన పేరండి! కొడుకులు కూతుళ్ళ కంటే శ్రేష్టమైన పేరేది? భార్య భర్తలు. కొడుకులు కూతుళ్ళ కంటే శ్రేష్టమైన పేరు అన్నట్టు. భార్య భర్త దేవుడు అన్నట్టు. భార్య ఎవరు? షండులు అన్నట్టు, నపుంసకులు. భార్య భర్తలు దేవుడు, షండులు. వారికి నిత్యమైన పేరు, ఎప్పుడు కొట్టివేయబడేది పేరు పెడతాడు అన్నట్టు. ఎప్పుడు కొట్టివేయబడదు. ఏంటిది? పేరు పెడతాడు అన్నట్టు. అన్యులు వీరు ప్రభువును హత్తుకునేవారు. వీరికి సియోను పర్వతం అను పరిశుద్ధ పర్వతం మీదకి
వీరిని ఉన్నత స్థానంలో ఉంచుతాడన్నట్టు. అదే ఇప్పుడు చూస్తున్నాం అన్నట్టు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, విశ్రాంతి దినము అనేది ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఉన్నది, ఈ యొక్క 56వ అధ్యాయంలో ఉన్నది, ఇంకొకసారి ఉన్నది, 3 సార్లునే ఉన్నది అన్నట్టు ఈ యొక్క యెషయా గ్రంథంలో. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచు, యాహ్వాకు దాసులై యాహ్వా నామమును ప్రేమించుచు, ఆయన పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతము నాకు తోడుకొని వచ్చేదాను. పరిశుద్ధ పర్వతం అనేది, పరిశుద్ధ పర్వతం ఏంటిది? సియోను కొండ. సియోను కొండ ఏంటిది? ఆ యొక్క 1000 ఏళ్ళ పాలనలో ప్రపంచానికి రాజధాని అన్నట్టు అది సియోను కొండ. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. పరిశుద్ధ పర్వతం అంటే సియోను కొండ. సియోను కొండ అంటే క్రీస్తు 1000 ఏళ్ళ పాలనలో ప్రపంచం మొత్తానికి రాజధాని అదే. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. ఆయన మందిరంలో ఆనందింపజేస్తాడు అన్నట్టు. ఈ యొక్క రాజులు 8వ అధ్యాయము 41 నుండి 43 వరకు చదువుకుందాం. మరియు ఇశ్రాయేలుకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు అంటే అన్యులు అన్నట్టు. వీళ్ళు జనులు అంటే నేషన్ అంటారు. నేషన్ అంటే ఇశ్రాయేలీలు, నేషన్స్ అంటే ఇశ్రాయేలీలు కానివారు, నేషన్స్. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈ ఆదికాండం నుండి ప్రకటన వరకు అదే ఉంటుంది. నేషన్ అంటే ఇశ్రాయేల్ జనము, నేషన్స్ ప్లూరల్ అంటేనేమో అన్యులు అన్నాడు. నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసినడలా ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామం మెరిగి ఇశ్రాయేలీయులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిందని తెలుసుకుంటాడు. ఈ సొలొమోను దేవాలయానికి కట్టించినాడు. తర్వాత వాళ్ళు బబులోను దేశానికి వెళ్ళిపోయినారు అన్నట్టు. వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత 2వ దేవాలయము ఎజ్రా కట్టినాడు అన్నట్టు. 2వ దేవాలయము ఎజ్రా కట్టించినాడు. ఈ 3వ దేవాలయము మిలేనియంలో ఉంటుంది అన్నట్టు. మిలేనియం అదే హెజ్కేలు గ్రంథము 40 నుండి 48 చివరి మటుకు ఆ యొక్క అధ్యాయాలన్నీ 40 నుండి 48 అధ్యాయాలు అంటే 9 అధ్యాయాలు ఈ యొక్క మిలేనియం చర్చి మిలేనియం గురించే ఉంటుందన్నమాట.
మిలీనియం. అయితే థర్డ్ టెంపుల్ హ్యాస్ టు కమ్. ఫ్యూచర్లో వచ్చేదే థర్డ్ టెంపుల్. మొదటి టెంపుల్ సొలొమోన్ కట్టించింది. రెండవ టెంపుల్ ఎజ్రా కట్టించింది. మూడవ టెంపుల్ ఈ యొక్క క్రీస్తు 1000 ఏళ్ల పాలనలో ఉంటుంది. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు, అంటే అన్య జనులకు, ఇటు ఇశ్రాయేలుకు ఉంటుంది అన్నట్టు. అన్య జనులకు, ఇశ్రాయేలుకు ఉంటుంది. ప్రార్థనా మందిరం అనబడును. మలాకి 1:11 వచనంలో కూడా మాట ఉన్నదన్నట్టు. తూర్పు మొదలుకొని పడమటి వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూమమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. అన్యజనులకు చూసినావా? సంఘము అంటే అదే. అన్యజనులు అంటే ఎవరనుకుంటున్నావు? ఈ సంఘములో ఎవరుంటారు? ఆ నీతిని అనుసరించేవారు ఉంటారు అన్నట్టు. సంఘంలో ఎవరుంటారు? నీతిని అనుసరించేవారు ఉంటారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ నీతి నీ దగ్గర లేకుంటే నీకు 1000 ఏళ్ల పరిపాలనలో స్థానం దక్కదు. మత్తయి సువార్త 21:13 ఏమంటున్నాడు? 21:13లో నా మందిరము ప్రార్థనా మందిరము 21:13లో అంటున్నాడు అన్నట్టు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని అంటున్నాడు అన్నట్టు. అలాగే మార్కు సువార్త 11:17లో ఏమంటున్నాడు? ఇదే అంటున్నాడు, కానీ ఇంకో మాట ఒకటి చేర్చినాడు అన్నట్టు. అక్కడ ఏం చేర్చినాడు చూద్దాం. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తున్నారు. దొంగల గుహ అని అంటారు. ఈ యొక్క దొంగల గుహగా చేసినారు అన్నట్టున్నాడు. ఈ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఇలా ఉన్నది. గలిలయలోని కానా 2వ అధ్యాయము 16వ వచనం. పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు. వ్యాపారపు ఇల్లు అక్కడ దొంగ గుహగా చేసినారు అని మార్కు సువార్త అంటే, యోహాను ఏమంటున్నాడు? వ్యాపారపు ఇల్లుగా చేసినాడు అన్నట్టు. అందుకే ఆ యొక్క ఎజ్రా కట్టించిన ఆ యొక్క మందిరం పడిపోయింది ఇప్పటికీ. అక్కడ అన్యులు ఉంటారన్నట్టు. పాలస్తీనా అంటే అన్యులదే. ఫిలిస్తీన్ దేశంలో నుండి పాలస్తీనా వచ్చింది అన్నట్టు. ఫిలిస్తీన్, ఇస్రాయేలు వేరు, పాలస్తీనీయులు వేరు. దయచేసి గమనించాలి. ఇస్రాయేలీయులు వేరు, పాలస్తీనీయులు వేరు. పాలస్తీనీయులు అంటే ఫిలిస్తీన్లే. ఆ విగ్రహారాధన
ఇక్కడ యెరూషలేములో ఏమున్నది? ఆ డోమ్ ఉన్నది. డోమ్ ఏంటిది? అది మసీదే. మనది లేదు, ఇస్రాయేల్ లేదు, మనది లేదు. మసీదు ఉన్నది. ఎందుకు మసీదు ఉన్నది? అన్యజనులు దాన్ని తొక్కుతారని ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాసి ఉన్నది. 11వ అధ్యాయం 1వ వచనంలో, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయకూడదు. వెలుపటి ఆవరణం అన్నట్టు కొలత వేయకూడదు. విడిచి పెట్టుము. అది అన్యులకి ఇవ్వబడినది. అది ఎవరికి ఇవ్వబడినది? అన్యులకి ఇవ్వబడినది. ప్రకటన గ్రంథంలో అన్యులు ఉంటారంటే, కొత్త నిబంధనలో అన్యులే, పాత నిబంధనలో అన్యులు మనము అన్నట్టు, సంఘం అన్నట్టు. ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా ఈ వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను సమకూర్చదను. సమకూర్చడం అంటే రీగ్యాదరింగ్ అని అంటారు అన్నట్టు. ఇస్రాయేళ్లను రీగ్యాదరింగ్ చేస్తారు. 1,44,000 మందిని రీగ్యాదరింగ్ చేస్తారు అన్నట్టు. ఈ యొక్క ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్నది కదా. ఇశ్రాయేలీయులు 12 మంది, 12 మందికి ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది, అట్లా 40,44,000 మంది కూర్చబడతారన్నట్టు, సమకూర్చబడతారన్నట్టు. ఇశ్రాయేలీయులు సమకూర్చబడతారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళి బోధ చేస్తుంటారు అన్నట్టు. 1948 నుండి ఈ యొక్క ఇశ్రాయేలు దేశముగా ఏర్పడినది. అప్పటి నుండి ఇశ్రాయేలీలు ఇప్పటి వరకు 1,44,000 మంది ఏర్పాటు చేయబడుతున్నారు అన్నట్టు. చాలా జాగ్రత్తగా వినాలి. మరోసారి చెప్తున్నా, 1948లో ఇశ్రాయేలు దేశం ఏర్పాటు చేయబడినది. అప్పటి నుండి ఇప్పటి వరకు 1,44,000 మంది ఇశ్రాయేలీయులు, అంటే 12 గోత్రముల వారు ఏర్పాటు చేయబడి వారు సువార్త చెప్పుచున్నారు అన్నట్టు. చాలా జాగ్రత్తగా వినాలి. 1948లో నుండి ఈ యొక్క సంఘము క్షీణ దశకు వస్తుంది. సంఘం ఏం దశకు వస్తుంది? క్షీణ దశకు వస్తుంది అన్నట్టు. 1948 నుండే క్షీణ దశలోనికి వస్తుంది అన్నట్టు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీలో వెలివేయబడిన వారు, త్రోసివేయబడిన వారు, గెంటి వేయబడ్డవారు అందరూ సమకూరుస్తారన్నట్టు. వారికి పైగా ఇతరులు ఏమన్నది? నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను సమకూర్చదను. ఇతరులు ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నది. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అవును అంటున్నాడు. చూసినావా? ఇశ్రాయేలీలు ఇక ఇశ్రాయేలుగా ఉండరు అన్నట్టు. వీళ్ళందరూ కలిపి, ఇశ్రాయేలీలు అన్యులు కలిపి ఒకటే జనం అవుతారు అన్నట్టు. ఒక జనానికి మంద ఒకటే, అంటే మనమంతా ఒకటే. గొర్రెల కాపరి ఒక్కడే ఉంటాడు అన్నట్టు. గొర్రెల కాపరి ఒక్కడే ఉంటాడు అన్నట్టు.
పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. ఈ యొక్క స్కాలర్స్ 9, 10, 11, 12 3 వచనాలు సంఘ కాపరులకు వర్తిస్తుంది అంటారు, కానీ ఈ యొక్క 9వ వచనం నుండే వర్తిస్తుంది. 9, 10, 11, 12 4 వచనాలు ఉన్నవన్నట్టు. అది సంఘ కాపరులకే సంబంధించింది. 4 వచనాలు సంఘ కాపరులకే సంబంధించింది. ఇర్మియా 12:9 ఏమంటున్నారు? అడవి జంతువులు అన్నీ పోగు చేయుడి, మృంగివేయుటకు అవి రావలెను. హిజ్కియా 34:5 ఏమంటున్నాడు? కాబట్టి కాపరులు లేకాయే, అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారం ఆయను. మనుషులు, ఈ కాపరులు ఏం చేయాలి? బోధించాలి. ముందు వచ్చే ఆ యొక్క శ్రమను వీళ్ళకి తెలియజేయాలి. ముందు శ్రమ ఉన్నది బాబు, దానిని తప్పించుకోవాలంటే మనం దేవుణ్ణి నమ్ముకోవాలి అని చెప్పాలి, కానీ వాళ్ళు కాపరులు అవి చెప్పరు. ఇప్పుడే అవి ఎట్లున్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకు? కాపర్ల గురించి, దొంగ కాపర్ల గురించి ఎక్కువ. వారు గుడ్డివారు, తెలివి లేనివారు, మూగ కుక్కలు, డంప్ డాగ్, మ్యూట్ డాగ్స్ అన్నట్టు, నిద్రాసక్తులు, కుక్కలు, తిండికి ఆతురత పడవారన్నట్టు. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది. వివేచింపరన్నట్టు. వారికి ఇష్టమైన మార్గమును తొలగి స్వప్రయోజనం విచారించకుండా స్వప్రయోజనమును విచారిస్తారన్నట్టు. మద్యమును నిండుగా త్రాగుతారన్నట్టు. ఎప్పటికీ అలాగే త్రాగుదాము అని అంటారన్నట్టు. ఈ 4 వచనాలు చాలా ఘోరమైనవి. 9, 10, 11, 12 వచనాలు, 4 వచనాలు చాలా ఘోరమైనవి అన్నట్టు. దాన్ని చూసుకున్నాం. 10 తప్పులు ఉన్నాయన్నట్టు. సంఘ కాపర్లు చేసేవి 10 తప్పులు. పదవ వచనం, వారు కాపరులు గుడ్డివారు. గుడ్డివారు అంటే ఏంటిది? ఐవిరీమ్ అంటారు అన్నట్టు. ఐవిరీమ్ అని హెబ్రీ భాషలో అంటారు. ఇది 6 సార్లు ఉన్నాయన్నట్టు. ఐవర్ అని 26 సార్లు ఉన్నాయన్నట్టు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో 48 సార్లు ఉన్నది. 48 సార్లు అంటే దాదాపు 2 అంతలు ఉన్నది అనుకోవాలి. మొత్తము 74 సార్లు ఉన్నది గుడ్డివారి గురించి. ఒక మాట మత్తయి సువార్త 15:14 ఏమున్నది? వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యండి, గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరూ గుంటలో పడిపోతారు అన్నట్టు. ఎక్కడ పడిపోతారు? గుంటలో పడిపోతారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. తెలివి లేనివారు, 1వది గుడ్డివారు, 2వది తెలివి లేనివారు, ఇగ్నోరెంట్. యాదు అని 13 సార్లు ఉన్నది. యాదు అని హెబ్రీ భాషలో 13 సార్లు ఉన్నది. తెలివి లేనివారు. మూగ కుక్కలు, డమ్ డాగ్స్ అంటారు అన్నట్టు. ఇల్లామిమ్ అని అంటారు అన్నట్టు. అంటే 2 సార్లే ఉన్నది. ఇల్లేం అని 6 సార్లు, రూట్ వర్డ్ అని ఉంటుంది అన్నట్టు. అది 6 సార్లు ఉన్నది, కానీ ఇల్లామిమ్ అని 2 సార్లు ఉన్నది. నిద్రాసక్తులు, హుజైమ్ అని అంటారు అన్నట్టు. హుజైమ్
నిద్రాసక్తులుగా ఉంటారు అన్నట్టు. తిండికి ఆతురత పడువారు ఏమున్నది? కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ మూగ కుక్కలు, మురగలేని వారు అన్నట్టు. మురగలేవు. కలవరించుచు పండుకొనుచు నిద్రాసక్తులు గలవారు అన్నట్టు. నిద్రాసక్తులు ఎంత నిద్రపోయినా కూడా ఇంకా కన్నులకు భారంగా ఉంటుంది అన్నట్టు. పొద్దాగా నిద్రపోతారు, రాత్రంతా నిద్రపోతారు అన్నట్టు. కుక్కలు తిండికి ఆతురత పడును కదా, ఎంత తిన్నను వాటికి తృప్తే లేదు. కుక్కలు ఏం చేస్తాయి? తిండికి ఆతురత పడుతుంటాయి అన్నట్టు. వాటికి ఎంత తిన్నా తృప్తి ఉండదు అన్నట్టు. ఈ కాపరులు అలాంటి వారే. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపరు అన్నట్టు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోదురు, తమకిష్టమైన మార్గాన్ని పోతారు అన్నట్టు. తమకు దేవుని మార్గము, తమకిష్టమైన మార్గము. చాలా జాగ్రత్తగా వినాలన్నట్టు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్న దేవుడు అది పక్కకు పెట్టి తమకు ఇష్టమైన మార్గమును పోతారు అన్నట్టు ఈ సంఘ కాపరులు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుకుందరు. స్వప్రయోజనము అంటే నువ్వు వెళ్తున్నావా, నాకు ఏం తెచ్చావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేదే ఇప్పుడు సంఘ కాపరుల యొక్క మాట. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. సంఘ కాపరులు అట్లున్నారు అన్నట్టు.